వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. మనం ఈరోజు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, సింపుల్గా డిఈఓ అంటారు. మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ ఏంటి, ఎన్ని పేపర్లు ఉంటాయి, మరి ఏ పేపర్ నుండి ఏమి ఇస్తారు అనేది చూసినట్టయితే ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించి 3 పేపర్లు ఉంటాయండి. మొదటి పేపరు జనరల్ సైన్స్, జిఎస్ అంటాం. తర్వాతకి రెండవ పేపరు ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశంలో చూసినట్టయితే మనకు తత్వశాస్త్రానికి సంబంధించిన అంశాలు, రెండవ అంశం చూసినట్టయితే శిశు వికాసం లేదా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అంశాలు రెండవ పేపర్లో ఉంటాయి. మూడవ పేపర్గా చూసినట్టయితే కాంటెంపరీ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు మరియు విద్యకు సంబంధించిన అంశాలు, ఆధునిక సమాజంలో లేదా వర్తమాన భారతదేశంలో విద్యకు ఎదురయ్యే సమస్యలు లేదా విద్యా సవాళ్ళ గురించి మూడవ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. మరి మనము ఈరోజు పేపర్ 2గా చూసినట్టయితే విద్యా తత్వశాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించిన ఏ అంశాలను ఎలా సిలబస్లో ఉన్నాయి, ఆ సిలబస్లో ఉన్న అంశాలు ఏంటివి, ఎన్ని మార్కులు అనేవి చూద్దాం. విద్యకు పునాది, మొదటిగా చూసినట్టయితే విద్యకు పునాది, దీన్నే ఫిలాసఫీ అంటాము, విద్యా తత్వశాస్త్రము అని కూడా అంటాం. మరి ఇక్కడ విద్యా తాత్విక సామాజిక పునాదుల స్వభావము పరిధి, తత్వశాస్త్రం యొక్క పరిధి ఏంటి, తత్వశాస్త్రం యొక్క పునాది ఏంటి, దాని యొక్క విధానాలు ఏంటి, దాని యొక్క సామాజిక అంశాలు ఏంటి అనేది మొదటిది. నెక్స్ట్ రెండవదిగా చూసినట్టయితే తత్వశాస్త్రము ఎలాంటి వాదాలను బలపరుస్తున్నది. ఒకటి ఆదర్శవాదము, సహజత్వవాదము, కార్యక్రమవాదము, వాస్తవికవాదము, అస్తిత్వవాదం. ఇవి విద్యకు సంబంధించిన వాదాలు. మరి ప్రతి వాదము సహజవాదము కానీ, ఆదర్శవాదము కానీ, కార్యక్రమయుతవాదము కానీ, భావవాదము కానీ, అస్తిత్వవాదాలు, ఇలాంటి వాదాలు విద్యను ఎలాంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది, విద్యకు సంబంధించిన అంశాలేంటి, విద్య పైన ఎలాంటి భావనలు ఇచ్చాయి, ఏ వాదము ఏ విధంగా విద్యను నిర్వచించింది అనేది రెండవ టాపిక్లో మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవ టాపిక్ చూసినట్టయితే భారతీయ విద్యా తత్వవేత్తలుగా చూసినట్టయితే మనకు గాంధీ, ఠాగూర్, అరబిందో, వివేకానందుడు, జిడ్డు కృష్ణమూర్తి, వీరు విద్యకు సంబంధించి ఎలాంటి నిర్వచనాలు ఇచ్చారు, వీరి అభిప్రాయం ప్రకారం విద్య ఎలా ఉండాలి, బోధన ప్రణాళికలు ఎలా ఉండాలి, బోధన విధానం ఎలా ఉండాలి, బోధనకు సంబంధించిన పరీక్షలు ఎలా ఉండాలి అనేది విద్యకు సంబంధించిన సలహాలు గాంధీ, ఠాగూర్, అరవిందో, వివేకానందుడు, జిడ్డు కృష్ణమూర్తి వారి అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు భారతీయ విద్యా తత్వవేత్తల గురించి మాత్రమే ఇక్కడ మనం చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ 4వ టాపిక్ చూసినట్టయితే సాంఘీకరణ మరియు విద్య, సామాజికరణ, సోషలైజేషన్ ఎడ్యుకేషన్, సామాజిక విద్యకు సంబంధించి విద్య ఎలా ఉపయోగపడుతుంది, సమాజం యొక్క మార్పు కోసం సామాజిక మార్పు విద్య, సమాజంలో విద్య ఎలా మార్పు చేయడానికి విద్య ఉపయోగపడుతుంది, సాంస్కృతిక విద్య, సమాజంలో ఉన్నటువంటి సంస్కృతులను ఏ విధంగా విద్య ప్రభావితం చేస్తుంది అనేది సాంస్కృతిక విద్య, మరియు ఆధునిక విద్య, ప్రస్తుతం ఆధునికీకరణలో విద్యా విధానం ఎలా మార్పు చేస్తుంది అనేది ఆధునికీకరణ విద్య. ఈ అంశాలలో విద్య అవకాశాలు, సమానత్వము, బలహీన వర్గాల వారి అవకాశాలు, ఇవి 4వ చాప్టర్. సాంఘీకరణ అంటారు, అంటే సమాజంలో వివిధ వర్గాల వారికి, వివిధ మతాల వారికి, వివిధ సాంప్రదాయాల వారికి విద్య ఎలా అందించబడుతుంది, వారికి కావాల్సిన అవకాశాలు ఏంటి, ఎలాంటి మార్పులు వచ్చాయి అని తెలియచేసేదే సాంఘీకరణ విద్యగా మనం చూస్తాము. రెండవ పేపర్లో సెకండ్ బిట్గా చూసినట్టయితే ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంగా చూసినట్టయితే మనకు బీఈడి కోర్సులో ఉన్నటువంటి మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన సిలబస్ను కాక చదివినట్లయితే ఇక్కడ మనకి
ఉపయోగపడుతుందండి. అంటే బీఈడి కోర్సు డిఈడి కోర్సు పూర్తి చేసిన వారికి సైకాలజీకి సంబంధించిన సిలబస్ పూర్తిగా ఇక్కడ చదవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇచ్చినప్పుడు చూసినట్టయితే కొన్ని లిమిటెడ్ సిలబస్ను సూచించడం జరిగింది. ఆ సిలబస్ని మనం ఇక్కడ చూడవలసి ఉంటుంది. అందులో చూసినట్టయితే ఫస్ట్ది ఎడ్యుకేషనల్ సైకాలజీ పరిచయం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అంటే ఏంటి, విద్య అనేది ఏంటిది, సైకాలజీకి విద్యకు ఉన్న సంబంధం ఏంటి, సైకాలజీ అనే పదం ఎలా వచ్చింది, ఇలాంటి పరిచయాల గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ మధ్య సంబంధం మరియు స్వభావము పరిధి గురించి తెలియజేస్తుంది. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క సంబంధం, విద్యకు మనోవిజ్ఞాన శాస్త్రంకు ఉన్న సంబంధం ఏంటి, దాని స్వభావం ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి అనేది ఫస్ట్ టాపిక్గా చూడవచ్చు. రెండవ టాపిక్ చూసినట్టయితే ఎడ్యుకేషనల్ సైకాలజీలో పద్ధతులు. ఎడ్యుకేషనల్ పద్ధతులు అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించిన బోధన పద్ధతులు. మరి విద్యా మనోవిజ్ఞానం సంబంధించిన బోధన పద్ధతులుగా చూసినట్టయితే మనకి ముఖ్యంగా 5 రకాల పద్ధతులు ఉన్నాయండి. వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, అంతఃతరంగ పద్ధతి, థియరిక్ తరంగ పద్ధతి, ఇలా మనకు అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల గురించి మనం ఇక్కడ చూడవలసి ఉంటుంది. ఇది 2వ చాప్టర్గా మనం చూడవచ్చు. సైకాలజీలో 2వ చాప్టరు పెరుగుదల మరియు అభివృద్ధి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంట. మరి గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఈ పెరుగుదల అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన అంశాలు ఏంటివి అనేది చూస్తాం. ఫస్ట్ టాపిక్గా చూసినట్టయితే పెరుగుదల మరియు అభివృద్ధికి సంబంధించిన సూత్రాలు. మనకు విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో చూసినట్టయితే 10 రకాల సూత్రాలు ఉంటాయండి. ఆ 10 రకాల సూత్రాల గురించి చదివినట్టయితే మనకు ఒక బిట్ చేయగలుగుతాం. రెండవది అభివృద్ధి దశలు, బాల్యం. మరి బాల్య దశలో ఎలాంటి అభివృద్ధి దశలు ఉన్నాయి, మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం మనకు ముఖ్యంగా 5 రకాల దశలు ఉన్నాయండి. శైశవ దశ, బాల్య దశ, యవ్వనారంభ దశ, కౌమార దశ, వయోజన దశ, వృద్ధాప్యం. ఇందులో మనకి సైకాలజీ ప్రకారం యవ్వనారంభ దశను పరిగణలోకి తీసుకోకుండా మొత్తం 5 దశలను ఇక్కడ సూచించడం జరుగుతుంది. కాబట్టి ఆ 5 దశల్లో ఎలాంటి వికాసాలు జరుగుతాయి, మరి శైశవ దశలో జరిగే శారీరక వికాసం, మానసిక వికాసం, ఉద్వేగ వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం, ఇలాంటి 6 రకాల వికాసాల గురించి చూడాలి. ఇక్కడ చైల్డ్హుడ్, కౌమార దశ మరి అభివృద్ధికి సంబంధించిన శారీరక, మానసిక, సామాజిక, భావోద్వేగ అంశాలు. మరి వివిధ దశలు ఎలాంటి వికాసాలు జరుగుతున్నాయి, ఆ వికాసాల్లో అంశాల ప్రభావితం చేస్తుంది తరగతి గదిలో ఎలాంటి ఉపయోగపడుతుంది, ఈ వికాసాల గురించి చదవడం వలన తరగతి గదిలో ఎలా ఉపయోగపడుతున్నాయి, ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో ఎలా ఉంచాలి, లేదా ఉపాధ్యాయుడిగా తరగతి గదిలో ఈ వికాసాలను పెంపొందించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది ఈ టాపిక్లో మనం చూస్తాం. నెక్స్ట్ 3వ టాపిక్ లెర్నింగ్ అంటే నేర్చుకోవడం. ఇక్కడ శిశువు పెరిగిండు, వికాసాలు జరిగిన తర్వాతకి ఏమవుతుంది, నేర్చుకుంటాడు. మరి ఎలా నేర్చుకుంటాడు చూసినట్టయితే నేర్చుకోవడం అంటే ఏంది, అభ్యసనం, అభ్యసన స్వభావం, అభ్యసనం యొక్క సిద్ధాంతాల గురించి మనం చూడాలి. అభ్యసనం అంటే ఏంది, అభ్యసనం యొక్క స్వభావాలేంటి, అభ్యసన సిద్ధాంతాలేంటి. మనకు అభ్యసన సిద్ధాంతాలు 4 రకాలని చెప్పాం. ఒకటి ప్రవర్తనవాద సిద్ధాంతాలు, నిర్మాణాత్మక సిద్ధాంతాలు, సాంఘీకరణ సిద్ధాంతాలు, 4వదిగా చూసినట్టయితే ఆధునిక సిద్ధాంతాలు. మరి ఇక్కడ ఆధునిక సిద్ధాంతాలు అడగకపోయినా మెథడ్ పరంగా మనం చూడవలసి ఉంటుంది. కాబట్టి అభ్యసన సిద్ధాంతాలు అన్నాడు కాబట్టి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ 4 రకాల సిద్ధాంతాలు చదివినట్లయితే మనకు ఇక్కడ బిట్ చేయగలుగుతాం. ఇది అభ్యసనం. మరియు తరగతి గదిలో బోధన. ఈ సిద్ధాంతాలను ఉపయోగించి తరగతి గదిలో ఎలాంటి బోధన చేయాలి, విద్యార్థులలో ఎలా అభ్యసనాన్ని మెరుగుపరచాలి అనేది ఇక్కడ ఈ అంశాలకు సంబంధించినవి. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రేరణ. ప్రేరణ అంటే ఏంటి, మరి తరగతి గదిలో అభ్యసనం జరగాలంటే, విద్యార్థులలో అభ్యసనం బాగా జరగాలంటే ఏముండాలి, ప్రేరణ ఉండాలి. ప్రేరణ అంటే ఏంటి, ప్రేరణ ఎన్ని రకాలు, ప్రేరణ పెంపొందించే అంశాలు ఏంటివి, తరగతి గదిలో ఎలాంటి అంశాలను ఉపయోగించాలి అనేది ఈ టాపిక్లో మనం చూస్తాము. నెక్స్ట్ 4వ టాపిక్గా చూసినట్టయితే వ్యక్తిగత వ్యత్యాసం మరియు దాని అంచనా. దీన్నే వైయక్తిక భేదాలు అనే టాపిక్ ఉంటుంది.
మనకు వైయక్తిక భేదాలు అంటే ఏంటంటే వ్యక్తుల మధ్య ఉండే భేదాలు. ఒక వ్యక్తి వివిధ అంశాలలో చూపించే భేదాలనే వైయక్తిక భేదాలు అంటాం. మరి ఈ వైయక్తిక భేదాలకు సంబంధించిన సిలబస్లో చూసినట్టయితే మనకు వ్యక్తిగత భేదాల యొక్క అధ్యయనము, అర్థము, ప్రాముఖ్యత. వైయక్తిక భేదాలు అంటే ఏంటి, దానికి సంబంధించిన అధ్యయనాలు ఏంటివి, దాని యొక్క అర్థం ఏంటి, దాని స్వభావం ఏంటి అనేది చూడాలి. మరియు అంతర్గత వ్యత్యాసాలను గురించి తెలుసుకోవడం. వ్యక్తి స్వభావము, మదింపు పద్ధతులు అంటే ఇక్కడ ఇది మూర్తిమత్వానికి సంబంధించిన అంశాలను. నెక్స్ట్ 4వ చూసినట్టయితే ప్రత్యేక అవసరాలు గల అభ్యసకులు అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూడాలి. ప్రత్యేక అవసరాలు గల అభ్యసకులకు సహాయపడటము మరియు పేద సాధకులకు సహాయపడటము, తక్కువ స్థాయి పనితీరుతో ఉన్న విద్యార్థులకు సహాయపడ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అంశము. స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇక్కడ మనం చూసినట్టయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చాప్టర్గా చూసినట్టు ఇక్కడ మార్గదర్శకత్వం మరియు మంత్రణం యొక్క ఆవశ్యకత. తరగతి గదిలో అభ్యసనం పెంపొందించడానికి మార్గదర్శకత్వం ఏ విధంగా అందించాలి లేదా మంత్రణం ఏ విధంగా చేయాలి అంటే వీటిని గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అంటాం. మరి గైడెన్స్ అంటే ఏంటి, కౌన్సిలింగ్ అంటే ఏందో, తరగతి గదిలో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉపయోగించాలో తెలియచేస్తుంది ఈ చాప్టర్. మనకు ఇది సైకాలజీకి సంబంధించిన వైయక్తిక భేదాలకు సంబంధించిన టాపిక్లో ఉంటుంది. నెక్స్ట్ సైకాలజీ చూసినట్టయితే గణాంకాలు, దీన్నే స్టాటిస్టిక్స్ లేదా సాంఖ్యాక శాస్త్రము అంటాం. సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించిన అంశాలను కాక చూసినట్టయితే ఇవి మనకు సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించిన అంశాలు. మరి సాంఖ్యాక శాస్త్రం అంటే ఏంది, ఆ పదం ఎలా వచ్చింది, సాంఖ్యాక శాస్త్రం ఎన్ని రకాలు, వాటిలో ఉన్న అంశాలు ఏంటివి అనేది సాంఖ్యాక శాస్త్రం సంబంధించిన అంశాలుగా చూసినట్టయితే మనకి ఇది గణాంక శాస్త్రం సంబంధించింది. అంటే పాత సైకాలజీ బుక్లో మనకు సాంఖ్యాక శాస్త్రం అనే టాపిక్ ఉన్నదండి. ఆ టాపిక్ని కాక చదివినట్లయితే ఈ 5వ టాపిక్ గణాంకాలను మనం చేయవచ్చు. నెక్స్ట్ విద్యలో ధోరణులు అంటే విద్యలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, విద్య యొక్క విధానాలు ఏంటి అనేది సి టాపిక్లో చూస్తామండి. మనకి ఇక్కడ విద్య సార్వజనీకరణ ప్రాముఖ్యత, యూనివర్సలైజేషన్ ఎడ్యుకేషన్ అంట. దీన్ని సార్వత్రిక విద్య అంటే ఏంటి, ఈ సార్వత్రిక విద్య జరగడానికి భారత రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు సూచించారు, మరి విద్యకు సంబంధించిన రాజ్యాంగపరమైన అంశాలు ఏంటివి అనేది కాక తెలుసుకుంటే అంటే ఇది మనకు కాంటెంపరీ ఎడ్యుకేషన్కి సంబంధించి లేదా వర్తమాన భారతదేశంలో విద్యా అంశాలు అనేవి ఉంటుంది. అందులో కాక చూసినట్టయితే ఈ టాపిక్ మనం చేయవచ్చు. కాబట్టి సార్వత్రీకరణ విద్య ప్రాముఖ్యత, ఇక్కడ రాజ్యాంగ అమల్లో ఉన్న అంశాలు, మరి సమస్యలు ఏంటి, ప్రాథమిక విద్యకు సంబంధించిన నాణ్యతను ఎలా పెంపొందించాలి అనేది ఇక్కడ తెలియచేస్తుంది. రెండవది చూసినట్టయితే విద్యలో వృధా స్తబ్దత అర్థం అంటే విద్యలో వృధా అంటే ఏంటి, ఏ అంశాల్లో వృధా జరుగుతుంది, ఏ అంశాల్లో స్తబ్దత ఉంటుంది, స్తబ్దత అంటే ఏంటి, మరియు కారణాలు, ఆర్థిక సమస్యలు తెలుసుకోవడం. వృధాను కానీ స్తబ్దతను గల కారణాలు ఏంటి, వృధా స్తబ్దతను అరికట్టడానికి ఎలాంటి చర్యలు చేయాలి అనేది ఇది 2వ టాపిక్లో మనం చూస్తాం. నెక్స్ట్ 3వ చూసినట్టయితే వయోజన విద్య అడల్ట్ ఎడ్యుకేషన్ అంటారు. ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ వయోజన విద్యకు సంబంధించి క్రియాత్మక అక్షరాస్యత, అర్థం ఏంటి, పరిధి, సమస్యలు, నివారణ. మరి వయోజన విద్యను అమలు పరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వయోజన విద్య అమలు చేయడంలో ఎదురయ్యే సమస్యలు ఏంటివి అనేది తెలియచేస్తుంది వయోజన విద్యకు సంబంధించిన అంశాలు. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ సమకాలీన ప్రాముఖ్యత అంటే అనియత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే విద్యా రకాలు. విద్య సాధారణంగా మనకి 2 రకాలుగా ఉందండి, ఫార్మల్ ఎడ్యుకేషన్ నియత విద్య, అనియత విద్య అని. ఇక్కడ అనియత విద్య అంటే దూర విద్యా విధానము ఎలాంటి అనుసరించాలి, దూర విద్యా విధానం ఎవరికి అందించాలి, దూర విద్యా విధానంలో ఎదురయ్యే సమస్యలు ఏంటివి అనేది ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ 3వది పాఠశాల మరియు కమ్యూనిటీ సంబంధాలు. పాఠశాలకు సమాజంతో సంబంధం ఉన్న అంశాలు ఏంటివి,
మరి పాఠశాలతో సమాజంతో ఏ అంశాలతో సంబంధాలు ఉంటాయి, ఏ అంశాలు పాఠశాలకు సహాయపడతాయి అనేది తెలియచేసేది. మరి పాఠశాలకు ఉపయోగపడే వనరులు ఏంటివి, ఇక్కడ ఇవన్నీ మనం తెలుసుకోవడానికి 5వ టాపిక్లో ఉంటుంది. ఇక్కడ సమాజం ఉంటుంది, పీర్ గ్రూప్ ఉంటుంది, గృహం ఉంటుంది, పాఠశాల ఉంటుంది. తర్వాతకి వివిధ రకాల వ్యక్తులు కూడా పాఠశాలకు అభివృద్ధికి సహాయపడతారు. కాబట్టి సమాజము పాఠశాల సంబంధించిన అంశాలను మనం ఇక్కడ చూసినట్టయితే ఇది టాపిక్ ఉంటుంది. ఇది మనకు ఫిలాసఫీలో ఉంటుంది. తత్వశాస్త్రం సంబంధించిన అంశాలలో బీఈడీలో తత్వశాస్త్రంలో దీనికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ బోధన మాధ్యమం. మరి బోధన ఏ భాషలో ఉండాలి అనేది ఇక్కడ మరి భారతదేశంగా చూసినట్టయితే త్రిభాష సూత్రీకరణం ఎక్కువగా జరుగుతుంది. త్రిభాష సూత్రీకరణం బోధన మాధ్యమం సమస్య. భారతదేశంలో 3 భాషల ఫార్ములా, దీన్ని త్రిభాష సూత్రీకరణం అంట. మరి ఈ త్రిభాష సూత్రీకరణం వలన జరిగే మార్పులేంటి, ఈ త్రిభాష సూత్రీకరణం వల్ల వచ్చే నష్టాలేంటి, త్రిభాష సూత్రీకరణం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటివి అనేది ఈ టాపిక్లో మనం చూస్తాం. అంటే జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు మరియు మాతృభాష తెలుగులో 3 భాషలు విద్యార్థి నేర్చుకోవాలి. కాబట్టి త్రిభాష సూత్రీకరణ అమల్లో ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి, సమస్యలు ఏంటి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చాప్టర్ కుటుంబ జీవితం, జనాభా విద్య, పాపులేషన్. జనాభా విద్య అంటే ఏంటి, జనాభా విద్యకు సంబంధించిన అంశాలు ఏంటి, జనాభా విద్యను ఎప్పటి నుండి మనం అధ్యయనం చేస్తున్నాం, జనాభా వల్ల పెరిగే నష్టాలు ఏంటివి, జనాభా వల్ల వచ్చే లాభాలేంటివి, మరియు ఇందులో ఎదురైన సమస్యలు, కుటుంబము పైన జనాభా పెరుగుదల కుటుంబం పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఈ టాపిక్లో మనం జనాభా విద్య గురించి చదివినట్లయితే ఈ టాపిక్ చేయగలుగుతాం. నెక్స్ట్ టాపిక్ నైతిక విద్య అంటే అర్థమేంది, మోరల్ ఎడ్యుకేషన్. నైతిక విద్య అంటే ఏంది, నైతిక విద్య యొక్క ప్రాధాన్యత ఏంది, దాని యొక్క పరిధి ఏంటి, దాని స్వభావము, నిర్వచనాలు, విద్యార్థులలో నైతిక విద్యను ఎందుకు పెంపొందించాలి అనేది ఈ టాపిక్లో మనం చూస్తాం. దీనితో పాటు మరియు మత విద్యకు సంబంధించిన వ్యత్యాసాలు, మత విద్యకు సంబంధించిన నైతిక విద్యతో పాటు మత సంబంధమైన వ్యత్యాసాలను కూడా తెలియచేయడం. నెక్స్ట్ 9వ చూసినట్టు జాతీయ మరియు భావోద్వేగ సమైక్యార్థం. జాతీయ విద్య, జాతీయ దినోత్సవాల అమలులో ఉపాధ్యాయుల పాత్ర ఏంది. మరి విద్యార్థులలో జాతీయతను పెంపొందించడానికి పాఠశాలలు ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తారు, మరియు పాఠశాల ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఆ జాతీయ భావాలు పెంపొందించడానికి జాతీయ సంబంధమైన కార్యక్రమాలు పెంపొందించడంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి అనేది ఈ టాపిక్లో మనం చూస్తాం. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ అవగాహన, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్. అంతర్జాతీయత అంటే ఏంది, అంతర్జాతీయ విద్య అంటే ఏంది, మరి అంతర్జాతీయ అంశాలపైన ఎలాంటి అవగాహన పొంది ఉండాలి, మరి నిరాయుధీకరణ అంటే ఏంది, శాంతి అంటే ఏంది, సహజీవనం కోసం విద్య అర్థాలు, శాంతి విద్య అర్థం ఏంది, స్వభావం ఏంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే జాతీయ అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలపైన కూడా విద్యకు సంబంధించిన అంశాలు ఇందులో మనం చదివినట్లయితే ఈ టాపిక్ నుండి మనం బిట్టు చేయగలుగుతాము. నెక్స్ట్ సామాజికంగా సాంస్కృతికంగా వెనుకబడిన వారి యొక్క విద్య. సామాజిక విద్య, కల్చరల్, సాంస్కృతిక విద్య అంటే కల్చరల్. సామాజిక విద్యకు సంబంధించిన అర్థం ఏంది, దాని యొక్క పరిధి, భావాలు, ఉపయోగాలు. అలాగే సంస్కృతికి సంబంధించిన విద్య అర్థము, భావము, పరిధి అనేది ఇక్కడ మనం తెలుసుకున్నాం. దాని అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాయి, విద్యార్థులలో సామాజికీకరణ పెంపొందించడానికి ప్రభుత్వాలు నిర్వహించే కార్యక్రమాలు ఏంటి, సామాజిక పరమైన చర్యలు ప్రభుత్వాలు ఎలాంటివి చేపడుతున్నాయో ఆ అంశాలను ఇక్కడ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ జీవితకాల విద్య అంటే ఏంది, లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంట. జీవితాంతం విద్యను అభ్యసించడం. మరి జీవితాంతం విద్యను ఎందుకు అభ్యసించాలి, దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క పరిధి ఏంటి అనేది తెలియచేస్తుంది. దీనిలో ఉపాధ్యాయుల పాత్ర ఏంటి. నెక్స్ట్ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఉపాధ్యాయ విద్యకు సంబంధించి వృత్తిపూర్వ వృత్తి అంతర శిక్షణ సంస్థలు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన సంఘాలు అనేవి చూస్తున్నాం. మనకు
వృత్తిపూర్వ సంస్థలు ఉన్నాయి, వృత్తి అంతర సంస్థలు కూడా ఉన్నాయి. ఆ సంస్థలు ఏంటివి, ఉపాధ్యాయ విద్యను ఎలా డెవలప్ చేస్తున్నాయి, మరి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఎలాంటి శిక్షణ అవసరం, మరి ఉపాధ్యాయులకు సంబంధించిన సంఘాలు ఏంటి అనేది ఈ టాపిక్లో మనం చూస్తాము. నెక్స్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్. మరి వొకేషనల్ ఎడ్యుకేషన్ వృత్తి విద్యకు సంబంధించిన అర్థం ఏంది, వృత్తి విద్య ఎలా ప్రారంభమైంది, వృత్తి విద్య యొక్క చరిత్ర ఏంటి అనేది మనం ఇక్కడ చూస్తాము. నెక్స్ట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, బేసికల్లీ సెంట్రలైజ్డ్ అడ్మిషన్ ఆంధ్రప్రదేశ్లో కోర్సులు ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం ఉండాలి. 1968లో మనకు 1986లో రెండవ జాతీయ విద్యా విధానం వచ్చింది. ఈ రెండవ జాతీయ విద్యా విధానం ఆధారంగా ఏం చేశారు, దేశవ్యాప్తంగా 80% కరికులం, రాష్ట్రానికి అనుగుణంగా 20% కరికులం. రాష్ట్రానికి సంబంధించిన కరికులం ఇది 20%, ఇది జాతీయ కరికులం. ఈ జాతీయ కరికులం అనేది 80%, రాష్ట్రీయ కరికులం అనేది 20% ఉండేటట్టుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు కొత్తగా 2020 సంవత్సరంలో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి సెంట్రలైజేషన్, జాతీయ విద్యా విధానాలు ఏర్పడినవి. ఈ జాతీయ విద్యా విధానాల్లో సెంట్రలైజ్డ్ కోర్సులు ఏంటివి, మరి ఇలాంటి కోర్సులు ఆంధ్రప్రదేశ్లో ఎలా అమలు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో జాతీయ కోర్సులు ఎలా అందిస్తున్నారు, మరి తెలంగాణలో ఎలా జాతీయ కోర్సులను అందిస్తున్నారో అనేది చదివినట్లయితే ఇది మనకి ఈ టాపిక్ నుండి మనం బిట్స్ చేయగలుగుతాం. వివిధ విద్యా కమిషన్లు, కమిటీలు. మరి విద్యకు సంబంధించి ఎలాంటి కమిటీలు ఉన్నాయి, ఎలాంటి కమిషన్లు ఉన్నాయి, స్వాతంత్రానికి పూర్వం ఎలాంటి కమిషన్లు ఉన్నాయి, స్వాతంత్ర అనంతరం ఎలాంటి కమిషన్లు ఉన్నాయి, వాటి గురించి వివిధ విద్యా కమిటీలు సిఫార్సుల గురించి మనం చూడవచ్చు. ఇది మనకు పేపర్ 2లో ఉన్నది. అంటే సైకాలజీకి సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించి మరియు విద్యకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, తత్వశాస్త్రానికి సంబంధించినవి మరియు వర్తమాన భారతదేశంలో కాంటెంపరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. ఈ 3 అంశాలకు సంబంధించి పేపర్ 2లో మనం అడగడం జరుగుతుంది. ఈ అంశాలుగా చదివినట్లయితే మనం పేపర్ 2ని ఈజీగా చేస్తాం. మనం సాధారణంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు సైకాలజీ మరియు టెట్కు మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అని ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి ఆ 2 పేపర్లలో ఉన్న ఈ సిలబస్ని కాక అనలైజ్ చేసుకొని చదివినట్టయితే ఈ పేపరు ఈజీగా మనం చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.